హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చికెన్ తీసుకున్నాము, కట్ చేసి నీట్గా వాష్ చేసేసి తర్వాత చిటికెడు పసుపు వేసాను. తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు మీగడ పెరుగు వేస్తున్నానండి. మీగడ పెరుగు చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చికెన్ వచ్చేసి మీగడ పెరుగు వేస్తాం కదా, ఒక 2 స్పూన్లు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఏ మసాలాలు వేస్తాను అన్నీ చూపిస్తాను. తప్పకుండా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా? బాగా కలిపేసుకుందామండి. ముక్కలకన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. అంత కలిపేసానండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకొని తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కొంచెం ఆయిల్ పెట్టాను. కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ వేసాను. పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, అన్ని కరివేపాకు అన్నీ వేసేసాను. బిర్యానీ ఆకు వేస్తున్నానండి. చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది రోటీ చపాతీలకి చాలా బాగుంటుంది, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి, ధనియాల పొడి, చెక్క లవంగాలు అన్నీ వేసేసుకుందాం. మసాలా ఇది ఫ్రై అవుతుంది. అది మసాలా రెడీ చేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర అన్నీ వేసి మసాలా రెడీ అవుతుంది. తర్వాత వచ్చేసి తాలింపు అయితే ఇది రెడీ అయింది, ఫ్రై అయింది కదండి. అందులో చికెన్ వేసాము. బాగా కలిపేసుకుందామండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో చేస్తున్నాను, అందుకు కలపడానికి రాలేదు. ఫోన్ పక్కన పెట్టేసి బాగా కలిపేసాను. చూడండి, ఇలాగ ఉంది. బాగా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా వస్తుంది, చాలా బాగుంటుందండి. మీరు చూడండి, తప్పకుండా ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇది వచ్చేసి చికెన్ మసాలా వేస్తున్నాను. ఇందులో చికెన్ మసాలా, గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మసాలా వేసేసుకుందాము. ఇలా రెడీ అయింది చూడండి మసాలా. చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. నేను రోటీ చేయాలి, ఇంకా రైస్ పెట్టేశాను. ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నా కలపడానికి సరిగ్గా రాలేదు. బాగా కలిపేసుకుందాం. వాటర్ వేయలేదు చూడండి, వాటర్ వేయకుండా వాటర్ వచ్చేసింది. మీగడ పెరుగు వేసామా, ఉప్పు కారం అన్నీ పడేసరికి వాటర్ వచ్చేసింది చూడండి, చాలా బాగుంది. ఇందులో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం మసాలా ఉంటుంది కదా, అదే మసాలాలోనే కొంచెం వాటర్ వేసేసుకుంటే అయిపోయా. మసాలా వేసానండి. చూడండి, అదే వాటరే కొంచెం. అదే గ్రేవీ సరిపోతుందండి, చాలా బాగుంటుంది. విజిల్ అయితే పెట్టేశాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. రెడీ అయ్యింది చూడండి చికెన్ కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. చూడండి, చాలా బాగుంటుంది. మీకు తెలియనిదేం కాదు, మీకు తెలుసు. కానీ నేను యూట్యూబ్ చేసేవాళ్ళము వీడియోస్ అప్లోడ్ చేయాలి కదండి, అందుకనేసి వీడియో అయితే తీశాను. తప్పుగా అనుకోకండి. చివరిలో వచ్చేసి కొత్తిమీర వేసుకుందాం. టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఓకే? కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేసుకోవాలి. ఒకరికొకరు యూట్యూబ్లో వచ్చేసి ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకుంటేనే బాగుంటుంది. హెల్ప్ చేసుకోవాలి. యూట్యూబ్ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. బాయ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.